తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను వారు అపజయాలుగా మార్చనూ లేరు. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం. విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాల్. శక్తి మొత్తం మీలోనే ఉంది. మీరు ఏమైనా చేయగలరు, అన్నింటినీ సాధించగలరు. కార్యాచరణ మంచిదే, కానీ దానికి మూలం ఆలోచన. కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలలో అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోవాలి. రేయింబవళ్ళు వాటినే స్మరించాలి. అప్పుడే అద్భుతాలను సాధించగలం. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. వీరులు అపజయాలను చూసి కుంగిపోరు, విజయం సాధించే వరకు పోరాటం చేస్తారు. సమస్యలుస్తే రాని, సవాళ్లు ఎదురైతే ఎదురవని, ఓటమి తలుపు తడితే తట్టని. నిలుద్దాం, పోరాడుదాం, గెలుద్దాం. నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి ఆలోచించగలిగిన వ్యక్తికి విజయ సోపానాలు అందినట్లే. విజయానికి తొలిమెట్టు మనపై మనకు విశ్వాసం ఉండటమే. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, దాన్నే మన జీవిత లక్ష్యంగా చేసుకోవాలి. దాన్నే ధ్యానించాలి, దాన్నే కలగనాలి, దాన్నే శ్వాసించాలి. ఇదే విజయ మార్గం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెండిటినీ సాధించాల్సిన దానికి కావలసింది ఒక్క ధైర్యమే. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే ఏదైనా సాధించగలం. ధైర్యం లేకుంటే మనిషి ఏ రంగంలోనూ విజయం సాధించలేడు. ఉత్సాహంతో శ్రమిస్తూ అలసటను ఆనందంగా అనుభవించాలి. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. వివేకంతో చేసే ప్రతి పని సత్ఫలితాన్నిస్తుంది. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంతా అదే. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట. నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు నీ ముందుకు వస్తుంది. ఇది రాసి పెట్టుకో.